లో వెళ్ళడం బెటర్. మెడిసిన్ లో చూసుకుంటే ఎన్నో కోర్సెస్ ఉన్నాయి, మరి న్యూలీగా ఆప్ట్ అయిన కోర్సెస్ ఏవి ఉన్నాయో చెప్పగలరా? ఇప్పుడు మెడికల్లో చూసుకుంటే ఇప్పుడు మనము చాలా మందికి ఏంటంటే పీడియాట్రిక్స్ తెలుసు, ఇంకా మిగతా ఆబ్స్టిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ, సర్జరీ అవి ఇవి తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే బ్రాంచెస్ ఏంటంటే జీడియాట్రిక్స్ వస్తుంది, ఇంకా ఫ్యామిలీ మెడిసిన్ అనేది ఇంతకు ముందు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు మళ్ళా అది బాగా గవర్నమెంట్ స్ట్రెస్ చేస్తుంది ఫ్యామిలీ మెడిసిన్ అని, ఇంకా ఎమర్జెన్సీ మెడిసిన్స్ అని, ఇంకా న్యూనటాలజీ కోర్సెస్ అని, ఇంకా ఇప్పుడు న్యూరాలజీలో కూడా మళ్ళా న్యూరో రేడియాలజీ అని, ఇంకా అట్లా ఆంకాలజీ ట్యూమర్స్ పైన మళ్ళీ సబ్ స్పెషలైజేషన్ ఉంది. అట్లా ఆంకాలజీలో కూడా మళ్ళీ మెడికల్ ఆంకాలజీ ఉంది, రేడియేషన్ ఆంకాలజీ ఉంది, సర్జికల్ ఆంకాలజీ ఉంది. దీంట్లో మళ్ళా ఇప్పుడు స్పెషాలిటీ వైజ్ ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్టులు, ఓరల్ ఆంకాలజిస్టులు, ఇప్పుడు డెంటల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఓరల్ ఆంకాలజీ చేయొచ్చు. ఇట్లా చెస్ట్ ఆంకాలజిస్టులు అంటే ఇప్పుడు చెస్ట్ లో ఉండే ట్యూమర్స్కి వాళ్ళ స్పెషలైజేషన్ ఉంటుంది. జే ఆంకాలజిస్టులు ఉన్నారు, గైనిక్ ఆంకాలజిస్టులు ఉన్నారు, అట్లా ఇప్పుడు జెనిటో యూరినరీ ఆంకాలజిస్టులు ఉన్నారు, సాఫ్ట్ టిష్యూ ఆంకాలజిస్టులు ఉన్నారు, బోన్ ట్యూమర్స్కి స్పెసిఫిక్గా కూడా ఆంకాలజిస్టులు ఉన్నారు. అట్లా ప్రతి ఫీల్డ్లో చాలా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి. దాంట్లో ఫెలోషిప్స్ ఉంటున్నాయి, రెగ్యులర్ కోర్సెస్ కూడా ఉంటున్నాయి, ఎంసీహెచ్, డిఎం కోర్సెస్ కూడా ఉంటున్నాయి. సార్, మెడిసిన్ తీసుకుంటే 24 గంటలకి దానికి ఒక 12 గంటలు 14 గంటలు కేటాయించాలి, అప్పుడే మనము దానిలో రాణించగలం అనేసి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో మీ పరంగా చూసుకుంటే మీ దృష్టిలో మీరేం ఉద్దేశిస్తారు? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని చాలా వాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ వాస్ట్ సబ్జెక్ట్స్కి ఇప్పుడు ఇంటెలిజెన్సీ ఒక ఎత్తు, మన పర్సివెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మన హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్లో ఛాన్స్ తీసుకోలేం కదా. ఇప్పుడు వేరే దాంట్లో కంటే దీంట్లో కొంచెం ఎక్కువ మనకు డెడికేషన్ అవసరం ఉంటుంది, దీంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు వేరే కోర్సెస్లో చూసుకుంటే ఇంజనీరింగ్ అట్లాంటివి 4 yearsలో అయిపోతుంది. ఇది మినిమం 5 years అని ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇంటర్న్షిప్ ఉంటుంది, అంటే మినిమం 5.5 years అని ఉంటుంది. ఇది ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్స్కి. ఇది కాకుండా మళ్ళా మళ్ళీ స్పెషలైజేషన్కి అట్లీస్ట్ 3 ఉంటుంది. 6 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 15 years వరకు దీంట్లోనే అయిపోతుంది జస్ట్. అంటే ఓన్లీ